ప్రొఫెసర్ కోదండరాంపై మరోసారి విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. గ్రూప్ 2 సిలబస్ కమిటీలో కోదండరాం కూడా సభ్యుడే అన్న సుమన్ ఆ అభ్యంతరాలు ఎందుకు నివృత్తి చేయడం లేదని ప్రశ్నించారు. కోదండరాం గారు ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి సిలబస్ కు సంబంధించి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ అభ్యంతరాలు నివృత్తి చేసేటట్టు వీరు ఎందుకు మాట్లాడతలేరో నాకు అర్థమైతలేదు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వం మీద బురద జల్లడం, ప్రభుత్వం మీద బట్టగాల్సి మీద వారేసే విధంగా ప్రభుత్వం అంటే తనకి ఇష్టం లేదు అనే ధోరణితో వారు మాట్లాడుతున్నారు. కానీ మరి వారికి సంబంధించినటువంటి సిలబస్ కమిటీ విషయంలో వీళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోదండరాం గారు ఎందుకు స్పందిస్తలేరో చాలా మందికి అర్థమైతలేదు. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా క్లియర్గా మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. కోదండరాం గారి వైఖరి సరిగ్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మాటలు మాట్లాడుతున్నారో కోదండరాం గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. సరిగ్గా రేవంత్ రెడ్డి ఏ మాటలు మాట్లాడుతున్నారో ఆయన నోట్లకెళ్ళి కోదండరాం గారు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకు వీళ్ళ మాటలకు పెద్దగా తేడా లేదు. నిజంగా తెలంగాణ మంచిని, తెలంగాణ బాగును కోరుకునేటటువంటి కోదండరాం గారు అయితే ఈ రకంగా ప్రవర్తించరు, ఈ రకంగా ప్రవర్తించవద్దు. ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలుంటే ఇవ్వాలి అని మేము పదే పదే చెప్పినాం. సలహాలు సూచనలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే ధోరణితో కోదండరాం గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. అది మంచి సంప్రదాయం కాదు, మంచిది కాదు. డెఫినెట్గా తన పద్ధతిని కోదండరాం